गुरुर्ब्रह्मा गुरुर्विष्णुः गुरुर्देवो महेश्वरा गुरु साक्षात् परब्रह्मा तस्मै श्री गुरवे नमः। శ్రీ అచల గురు వెంకటార్య పాదారవిందామృతం పిమన్మత్తు మనోభృంగం సదా సద్గుణానందదీక్షితం శ్రీ తిరుపతి నరసయార్య సద్గురుం ప్రణమామ్యహం. పూర్ణబోధస్య సిద్ధాంతం నిజగురుపదేశకం తిరుపతి వంశ సంజాతం సదా సత్యనిరూపణం నిర్మలాంబ గురుదీక్షితం అన్నపూర్ణమహం భజే. అస్మద్గురు సమారంభాం కృష్ణ సాందీపమధ్యమాం శ్రీమహావిష్ణుపర్యంతం వందే గురు పరంపరా. గురుగీత అచింత్యవ్యక్తరూపాయ నిర్గుణాయ గుణాత్మనే సమస్త జగదాధార మూర్తయే బ్రహ్మణే నమః. మూర్తయే బ్రహ్మణే నమః. పరబ్రహ్మము బుద్ధి మొదలగు వానికి గోచరము కాకపోవుట వలన అచింత్యమును చూచుటకు సైక్యమైన నామరూపములు లేకపోవుట వలన అవ్యక్తమును సత్వ రజ సమస్సులను గుణముల అతీతము గనుక నిర్గుణమును ఆ పరబ్రహ్మ ఆశ్రయము లేక సత్వము మొదలగు గుణముల యొక్క ప్రచారము లేకపోవుట వలన గుణస్వరూపమును ఇట్లు నామరూపాత్మకమైన జగత్తులకు ముఖ్యమైన ఆధారముగా ఉన్నది. అటి పరబ్రహ్మము కొరకు నమస్కారమగుగాక. ఋషయ ఉవాచ గుహ్యాత్ గుహ్యతరం సారం గురుగీతా విశేషతః తత్ప్రసాదచ్చ శ్రోతవ్యా తత్సర్వం బ్రూహి సూతన. తత్సర్వం బ్రూహి సూతన. ఓయి సూత, గురుగీతలు నీ అనుగ్రహము నుండి వినదగినవి కనుక సమస్త రహస్యములలో మిక్కిలి రహస్యమును శ్రేష్టమునగు ఆ సమస్తమును మాకు చెప్పుమాయని శౌనకాది మహారుషులు సూతుని గూర్చి అడిగిరి. సూత ఉవాచ కైలాస శిఖరే రమ్యే భక్తి సాధన హేతవే ప్రణమ్యా పార్వతీ భక్త్య శంకరం పరిపృచ్ఛతి. శంకరం పరిపృచ్ఛతి. సూతుడు చెప్పెను, మనోరమగు కైలాస పర్వతమునందు పార్వతి భక్తితో ఈశ్వరునికి నమస్కరించి భక్తి సాధనము యొక్క కారణము కొరకు అడుగుతున్నది. పార్వతి ఉవాచ ఓం
ఓం నమో దేవదేవేశ పరాత్పర జగద్గురో సదాశివ మహాదేవ గురుదీక్షాం ప్రయచ్చ మే గురుదీక్షాం ప్రయచ్చ మే. పార్వతీదేవి పరమేశ్వరుని కొరకు నమస్కరించి, స్వామి నాకు గురుదీక్షను ఇమ్మాయని అడిగెను. భగవాన్ సర్వధర్మజ్ఞ వ్రతానాం వ్రతనాయకం బ్రూహి మే కృపయా శంభో గురుమహాత్యముత్తమం గురుమహాత్యముత్తమం. ఓ ఈశ్వరుడా, నీవు మిక్కిలి దయతో సమస్త వ్రతములలో మేలైనదియు శ్రేష్టమైనది అగు గురు మహాత్యమును నాకు చెప్పుమాయని కేన మార్గేణ భో స్వామిన్ దేహి బ్రహ్మమయో భవేత్ తత్కృపాం కురు మే స్వామిన్ నమామి చరణౌ తవ నమామి చరణౌ తవ. ఇట్లు ప్రార్థించి పార్వతీదేవి, ఓ స్వామి, జీవుండు ఏ మార్గం ద్వారా పరబ్రహ్మ స్వరూపమగును, నా కొరకు అట్టి అనుగ్రహమును దయచేయుము. ఓ స్వామి, మీ పాదములకు నమస్కరించుచున్నానని పలికెను. శ్రీ మహాదేవ వాచ యస్య దేవే పరాభక్తి యదా దేవే తదా గురౌ తస్యైతే కథితాయర్ధః ప్రకాశంతే మహాత్మనా ప్రకాశంతే మహాత్మనా. ఎవనికి దేవుని యందు వలనే పరమాత్మ స్వరూపమును తెలియజేసేటి సద్గురువుని యందు శ్రేష్టమగు భక్తి గలదో అట్టి మహాత్మునికి ఈ చెప్పేటి విశేషార్థములన్నీ బాగుగా తెలియసున్నవని మహాదేవుడు పలికెను. మమ రూపాసి దేవిత్వం త్వద్భక్తార్థం వదామ్యహం లోకోపకారక ప్రశ్నో నకేనాపి కృత పురః నకేనాపి కృత పురః. ఓ పార్వతీ, పూర్వము ఇట్టి లోకోపకారకమగు ప్రశ్న ఎవరి చేతను చేయబడలేదు. నీవు ప్రత్యక్షముగా నా స్వరూపురాలవైతివి గనుక నీ భక్తి కొరకై నేను చెప్పుచున్నాను, వినుము. యో గురుస్సు శివ ప్రోక్తో యో గురుస్స శివ ప్రోక్తో యా శివస్స గురు స్మృతః వికల్పం జస్తు కుర్వీత సనరో గురుతల్పగః సనరో గురుతల్పగః. ఓ పార్వతీ పరమేశ్వర, స్వరూపమును తెలియజేయునట్టి గురువు ఈశ్వరుడుగాను ఈశ్వరుడు గురువుగాను చెప్పబడినది.
ఇందు నీ విషయమై సంశయ మనస్సు గల మనజుడు గురు భార్యను పొందిన దోషము గలవాడగుచున్నాడు. దుర్లభం త్రిషు లోకేషు తశృణాశ్వవదామ్యహం. గురుర్బ్రహ్మా వినానన్యా సత్యం సత్యం వరాననే. సత్యం సత్యం వరాననే. ఓ పార్వతి, మూడు లోకముల యందును పొందుట కలవిగాని దానిని చెప్పెదను వినుము. పరమాత్మ స్వరూపమును తెలియజేసేటి గురువు పరమాత్మ స్వరూపుడే గాని అన్యుడు కాదు. ఇది సత్యము సత్యము. వేదశాస్త్ర పురాణాని ఇతిహాసాదికాని చ మంత్రయంత్రాది విద్యానాం స్మృతిరుచ్చాటనాదికం. శైవ శక్త శాక్తాగమాదీని యన్యే చ బహుమతః అపభ్రంశాస్తమస్తానాం జీవానాం భ్రాంతచేతసాం. జీవానాం భ్రాంతచేతసాం. వేదశాస్త్ర పురాణ ఇతిహాసములను మంత్రయంత్రాదికములను శైవాగమాదులను అనేకములకు సాంఖ్యాది మతములను ఇవన్నీయును అజ్ఞానము వలన సస్వరూపమును తెలియక అవాస్తవమగు దేహాది ప్రపంచమును చూచుచుండెడి జీవుల యొక్క అజ్ఞానపు పనులే. జపస్తపో వ్రతం తీర్థం యజ్ఞోదానం తదైవ చ గురుతత్వమవిజ్ఞాయ సర్వం వ్యర్థం భవేత్ ప్రియే. సర్వం వ్యర్థం భవేత్ ప్రియే. ఓ పార్వతి, జనుడు గురుస్వరూపం యొక్క నిజస్థితిని తెలిసి కొనక చేసేడి జపమును తపస్సును నియమమును గంగాది పుణ్య తీర్థ సేవయును యాగమును గోదానము మొదలైనవి అన్నియును నిష్ఫలమైనవే యగును. గురు బుద్ధ్యాత్మనో నాన్యాత్ సత్యం సత్యం వరాననే. తల్లాభార్థం ప్రయత్నస్తు కర్తవ్యచ్చ మనీషిభిః. కర్తవ్యచ్చ మనీషిభిః. ఓ పార్వతి, సద్గురు జ్ఞానము చేత ఆత్మ కంటే అన్యమైనదేదియును లేదు. ఇది సత్యము సత్యము. అట్టి ఆత్మస్వరూపమును పొందుటకును విద్వాంసులచే ప్రయత్నించవలయును. గూఢా విద్య జగన్మాయ దేహచ్చ జ్ఞాన సంభవ. విజ్ఞానం తత్ప్రసాదేన గురు శబ్దేన కద్యతే. గురు శబ్దేన కద్యతే. లోకము అతి రహస్యమైన అజ్ఞాన స్వరూపమగు ప్రకృతిగానున్నది. దేహము పరబ్రహ్మ స్వరూప జ్ఞానము లేకపోవుట వలన కలుగుతున్నది. అట్టి అజ్ఞాన నాశన రూపమైన పరబ్రహ్మ విజ్ఞానము నిర్మలమగు గురు శబ్దము చేత చెప్పబడుతున్నది.
యదంగ్రీ కమలద్వంద్వం ద్వంద్వతాపనివారకం తారకం భవసింధోచ్చ శ్రీగురుం ప్రణమామ్యహం శ్రీగురుం ప్రణమామ్యహం. ఏ సద్గురువు యొక్క పాద కమలములు శీతోష్ణము మొదలైన ద్వంద్వ దుఃఖములను పోగొట్టుచుననియు సంసార సముద్రమును ధరింపజేయు మరియు సంసార సముద్రమును తరింపజేయు అనియు నగుచున్నయో అట్టి సద్గురును గూర్చి నేను నమస్కరించుచున్నానని ఈశ్వరుడు గురువందనమును చేసి చెప్పుచున్నాడు. దేహీ బ్రహ్మ భవేద్యస్మాత్ తత్కృపార్థం వదామి తత్ సర్వపాప విశుద్ధాత్మా శ్రీగురో పాదసేవనాత్ శ్రీగురో పాదసేవనాత్. జీవుండెందువలన సద్గురు పాదపద్మముల సేవ నుండి సమస్త పాపములు నశించుట వలన పరిశుద్ధ స్వరూపుడై పరబ్రహ్మ స్వరూపమవుతూ అగునో దానిని నీ అందుండేటి దయతో చెప్పుచున్నాను వినుము. సర్వతీర్థావగాహస్య సంప్రాప్నోతి ఫలం నరః గురో పాదోదకం పిత్వా శేషం శిరసి ధారయన్ శేషం శిరసి ధారయన్. మనుజుడు సద్గురువు యొక్క పాద ప్రక్షాళన ఉదకమును త్రాగి మిగిలిన జలమును శిరస్సున ధరించిన సమస్త పుణ్యతీర్థ స్నానముల వల్లనైనా ఫలమును పొందుతున్నాడు. శోషణం పాప పంకస్య దీపనం జ్ఞాన తేజసః గురో పాదోదకం సమ్యక్ సంసారార్ణవతారకం సంసారార్ణవతారకం. పాపమనడి అడుసును శుష్కింపజేయునదియును పరబ్రహ్మ జ్ఞానమునకు ప్రకాశమునకు కురు పాదోదకము సంసార సముద్రమును తరింపజేయుచున్నది. అజ్ఞానమూలహరణం జన్మకర్మ నివారణం జ్ఞాన వైరాగ్య సిద్ధ్యర్థం గురుపాదోదకం పిబేత్ గురుపాదోదకం పిబేత్. మనుష్యుడు సమస్త జగత్ కారణమైన అజ్ఞాన కారణమును నశింపజేయునట్టిదియును జన్మ కర్మ నివారకమునకు సద్గురు పాదోదకమును బ్రహ్మ జ్ఞాన వైరాగ్యముల కొరకు త్రాగవలయును. గురు పాదోదకం పానం గురు రుచిష్ట భోజనం గురుమూర్త్యే సదా ధ్యానం గురు స్తోత్రం సదా జపః గురు స్తోత్రం సదా జపః. జనుడు గురు పాదోదకమును త్రాగవలెను. గురువు యొక్క ఎంగిలిని తినవలెను. ఎల్లప్పుడూ గురు స్వరూపమును ధ్యానించవలెను. ఎల్లప్పుడూ గురు స్తోత్రమును జపించవలెను.
స్వదేశికస్య వచనామకీర్తనం భవేదనంతస్య శివస్య కీర్తనం. స్వదేశికస్య వచనామచింతనం భవేదనంతస్య శివస్య చింతనం. భవేదనంతస్య శివస్య చింతనం. జనుడు తనకు బ్రహ్మ జ్ఞానోపదేశము చేసిన గురువు యొక్క నామమును స్తోత్రమును చేయుటయే అంతములేని పరమశివుని యొక్క నామస్తుతి అగును. ఆ గురువు యొక్క నామమును తలంచుటయే ఆ పరమశివుని యొక్క నామమును ధరించుటయగును. యత్పాదరేణుర్వై నిత్యం కోపి సంసారవారిదౌ సేతు బంధాయతే చాత దైసికం తముపాస్మహే. దైసికం తముపాస్మహే. సంసార సముద్రమును దాటుటకు ఏ గురువు యొక్క పాదరేణువే వారధిగా నగుచున్నదియో అట్టి సద్గురువును సేవించుచున్నాను. యస్మాదనుగ్రహం లబ్ధ్వా మహదజ్ఞానమృత్యుద్రేతు తస్మై శ్రీ దేశికేంద్రాయ నమశ్చాభీష్టసిద్ధయే. నమశ్చాభీష్టసిద్ధయే. జనుడు ఏ గురువు వలన జ్ఞానోపదేశమును గ్రహమును పొంది జ్ఞానోపదేశానుగ్రహమును పొంది విశేషమగు అజ్ఞానమును విడుచును అట్టి సద్గురు కొరకు కోరిక సిద్ధించుటకై నమస్కారమగునుగాక. కాశీక్షేత్రం నివాసచ్చ జామునా విచరణోదకం గురుర్విశ్వేశ్వర సాక్షాత్ తారకం బ్రహ్మ నిశ్చితం. తారకం బ్రహ్మ నిశ్చితం. గురువే విశ్వేశ్వరుడుగాను ఆ గురుని నివాస స్థలమే కాశీక్షేత్రముగాను ఆ గురు పాదోదకమే గంగగాను ఆ గురువుచే ఉపదేశింపబడి నిశ్చయమైన పరబ్రహ్మ జ్ఞానమే తారకోపదేశముగాను అగుచున్నది. శిరాపాదాంకితో దేశః గయాస్తే సాక్షయో వటః తీర్థరాజ ప్రయాగోసౌ గురుమూర్త్యే నమో నమః. గురుమూర్త్యే నమో నమః. శిరస్సే గయగాను గురువు యొక్క పాదముల చేత చిన్నితమైన ప్రదేశమే అక్షయ వటముగాను గురు స్వరూపమే సమస్త పుణ్యతీర్థములలో రాజైన ప్రయాగ క్షేత్రముగాను ఉండేటి గురువు యొక్క ఆకారము కొరకు మిక్కిలి నమస్కారమగునుగాక. గురుమూర్తిం స్మరే నిత్యం గురోర్నామ సదా జపేత్. గురోరాజ్ఞాం ప్రకుర్విత గురోరన్యం న భావయేత్. గురోరన్యం న భావయేత్. ఎల్లప్పుడూ సద్గురు స్వరూపముని స్మరించవలయును. ఆ సద్గురు నామముని జపించవలయును.
సద్గురువు యొక్క ఆజ్ఞ ప్రకారమే చేయవలెను. సద్గురువు కంటే ఇతరమగు దానిని తలంచనేకూడదు. గురువక్త్రే స్థితం బ్రహ్మా ప్రాప్యతే తత్ప్రసాదతః. గురోర్ధ్యానం తదా కుర్యాత్ పురుషం స్వైరిణీయత. పురుషం స్వైరిణీయత. జనుల చేత గురుముఖమునందున్న పరబ్రహ్మము ఆ గురువు యొక్క అనుగ్రహము వలన పొందబడుతున్నది. కనుక జనులు గురువును ఎల్లప్పుడూ ఎడతెగకుండా వ్యభిచారిణియగు స్త్రీ తనకెన్ని పనులుండియు పరపురుషునియందు మనసుంచుట వలనే ఏకాగ్రత చిత్తులై ధ్యానించవలయును. స్వాశ్రమంచ స్వజాతించ స్వకీర్తిం పుష్టివర్ధనం. ఏతత్సర్వం పరిత్యజ్య గురోరన్యన్న భావయేత్. గురోరన్యన్న భావయేత్. జనుడు బ్రహ్మచర్యము మొదలైన ఆశ్రమములను, బ్రహ్మాది జాతులను, కీర్తిని, బలాతిశయమును సర్వమును విడిచి గురువు కంటే వేరుగా దేనిని తలంచకూడదు. అనన్యా చింతయంతో యే సులభం పరమం సుఖం. తస్మా సర్వ ప్రయత్నేన గురోరారాధనం కురు. గురోరారాధనం కురు. గురు స్వరూపమునకితరము లేక గురు స్వరూపులై గురు ధ్యానము చేసేటి వారలకు పరమానంద సుఖము సులభముగా పొందదగినదై ఉన్నది. కనుక సర్వ ప్రయత్నముల చేతను గురుని ఆరాధనము చేయుము. గురుని ఆరాధనమునే చేయుము. గురువక్త్రే స్థితా విద్యా గురుభక్త్యా చ లభ్యతే. త్రైలోక్యస్ఫుట భక్తారో దేవాద్యసురపన్నగః. దేవాద్యసురపన్నగః. జనుల చేత గురుముఖమునందున్న పరబ్రహ్మ విద్య గురువునందలి భక్తి చేత పొందబడుతున్నది. ఇట్లు పొందిన వారు మూడు లోకముల యందును స్ఫుట వాక్కు గల దేవాసుర పన్నగుల వలనే అగుతున్నారు. గుకారఛందకారోహి రుకారస్తేజ ఉచ్యతే. అజ్ఞానగ్రాసకం బ్రహ్మ గురురేవ న సంశయః. గురురేవ న సంశయః. గుకారమే గాఢ చీకటిగాను, రుకారమే ఆ గాఢ చీకటిని హరించడి తేజస్సుగాను చెప్పబడుతున్నది. కనుక అజ్ఞానందకారమును నశింపజేసేటి పరబ్రహ్మము గురువే అగుచున్నాడు. దీనికి సంశయము లేదు. గుకారఛందకారస్తు రుకారస్తన్నిరోధకృతు
అంధకార వినీనాశిత్వా గురురిత్యభిధీయతే. గాఢమైన చీకటియే గుకారము, ఆ చీకటిని నశింపజేయునది రుకారము. ఇట్లు అజ్ఞానాంధకారమును నశింపజేయుట వలననే గురువని చెప్పబడుచున్నది. ఉకారచ్చ గుణాతీతో రూపాతీతో రుకారక గుణరూప విహీనత్వా గురురీత్య విధీయతే. గురురీత్య విధీయతే. సత్వాది గుణములను అతిక్రమించియుండు అది గురుకారము. కర చరణాద్యాకృతి లేనిది రుకారము. ఇట్లు గుణరూపములు లేకపోవుట వలన గురువు అని చెప్పబడుతున్నది. ఉకారః ప్రథమో వర్ణో మాయాది గుణవాసకం రుకారోసి పరం బ్రహ్మ మాయా భ్రాంతి విమోచకం. మాయా భ్రాంతి విమోచకం. గురుపదమునందలి మొదటి వర్ణమగు గుకారము మాయా మొదలైన గుణములను ప్రకాశింపజేయుచున్నది. రెండవ వర్ణమగు రుకారము ఆ మాయ యొక్క భ్రాంత్యాది గుణములను నశింపజేసేది పరబ్రహ్మమై ఉన్నది. ఇట్లు గురు పదమే మాయగాను పరబ్రహ్మముగానున్నది. ఏవం గురు పదం శ్రేష్టం దేవానామపి దుర్లభం. ఆహావుహు గణచ్చైవ గంధర్వాద్యచ్చైవ పూజితం. గంధర్వాద్యచ్చ పూజితం. ఇట్లు శ్రేష్టమైన గురుపదము దేవతలకును పొందుటకు సౌఖ్యముగానదై దేవతలకును పొందుటకు అసఖ్యమైనదై ఆహా ఊహు మొదలైన గంధర్వులచే పూజింపబడినదై ఉన్నది. ధ్రువం తేషాం చ సర్వేషాం నాస్తి తత్వం గురో పరః. గురో ఆరాధనం కార్యం స్వజీవిత్వం నివేదయేత్. స్వజీవిత్వం నివేదయేత్. అందరికి నీ గురువు కంటే అన్యమగు పరమాత్మ స్వరూపము లేదు. నిశ్చయముగా గురువునే పూజించవలయును. తన బ్రతుకునంతయు గురువునకే అర్పించవలయును. ఆసనం చయనం వస్త్రం వాహనం భూషణాదికం సాధకేన ప్రదాతవ్యం గురు సంతోషకారణం. పరబ్రహ్మ విద్యను సాధించవలయుననిడి కోరిక గలవాని చేత గురువునకు సంతోషమును గలుగజేయునట్టి ఆసనమును, పడకను, వస్త్రమును, వాహనమును, నగలు మొదలగు వానిని గురువు కొరకు ఇయ్యవలయును. కర్మణా మనసా వాచా సర్వదారాధయేద్గురుం. దీర్ఘదండం నమస్కృత్య నిర్లజ్జో గురు సన్నిధౌ. నిర్లజ్జో
గురు సన్నిధౌ. జనుడు గురు సమీపమునందు లజ్జలేని వాడై శాస్త్రాంగ నమస్కారము చేసి మనోవాక్కాయ కర్మల చేత త్రికరణ శుద్ధిగా గురువును పూజింపవలయును. శరీరమింద్రియం ప్రాణ మర్దస్వజన బాంధవాన్ ఆత్మధారాదికం సర్వం సద్గురుభ్యో నివేదయేత్. సద్గురుభ్యో నివేదయేత్. దేహమును, ఇంద్రియములను, ప్రాణమును, ధనమును తన జనులకు సహోదరులు మొదలైన వారిని, చుట్టములను, భార్య మొదలైన వారిని సమస్తమును సద్గురువుల కొరకు అవర్తించవలయను. గురురేకో జగత్సర్వం బ్రహ్మ విష్ణు శివాత్మకం. గురో పరతరం నాస్తి తస్మాత్ సంపూజయేత్ గురుం. తస్మాత్ సంపూజయేత్ గురుం. సమస్త జగత్తునకును గురువు ఒకడే. బ్రహ్మ విష్ణు శివాత్మక స్వరూపమగుతున్నాడు. గురువు కంటెను శ్రేష్టమగునది ఏదేను లేదు. అందువలన సద్గురు స్వామిని పూజింపవలయును. సర్వశ్రుతి శిరోరత్న నీరాజిత పదాంబుజం వేదాంతార్థ ప్రవక్తారం తస్మాత్ సంపూజయేత్ గురుం. తస్మాత్ సంపూజయేత్ గురుం. సమస్త ఉపనిషత్తులనడి గొప్ప మనుల చేత నీరాజనము చేయబడిన పాదపద్మములు గల వాడును ఉపనిషత్తుల తాత్పర్యమును చెప్పెడి వాడునగు సద్గురువును మిక్కిలి పూజించవలయును. యస్య స్మరణ మాత్రేణ జ్ఞానముత్పద్యతే స్వయం. సయేవా సర్వసంపత్తి తస్మాత్ సంపూజయేత్ గురుం. తస్మాత్ సంపూజయేత్ గురుం. ఏ గురువు యొక్క స్మరణ మాత్రము చేతనే పరబ్రహ్మ జ్ఞానము స్వకీయముగానే పుట్టుచున్నదియో ఆ గురువే సర్వసంపస్వరూపుడుగా నగుటకే. సర్వసంపస్వరూపుడు గనుకనే గురువును మిక్కిలి పూజించవలయును. క్రిమికోటి బిరావిష్టం దుర్గంధిమలమూత్రకం శ్లేష్మరక్తకపైర్మాంసై రుణద్దం చైతద్వరాననే. రుణద్దం చైతద్వరానని. ఓ పార్వతి, ఈ దేహం అనేక పురుగులతో కూడినదియును, చెడు వాసన గలదియును, మలమూత్రముల గలదియును, చెమట, కల్లె, రక్తము, మాంసము ఈ మొదలైన వానితో కూడుకొనినది అయి ఉన్నది. సంసార వృక్షమారూఢ పతంతి నరకార్ణవే. యస్తానుద్ధరతే సర్వాన్ తస్మై శ్రీ గురవే నమః. తస్మై శ్రీ గురవే నమః. ఈ దేహమును
ఈ దేహమను చెట్టును ఎక్కి ఉన్న జీవులు నరక సముద్రమునందు పడుతున్నారు. అటువంటి వారనందరినీ ఏ గురువు జ్ఞానోపదేశము చేత ఎత్తి రక్షించుచున్నాడో అట్టి గురువు కొరకు నమస్కారము. గురుర్ బ్రహ్మ గురుర్ విష్ణు గురుర్దేవో మహేశ్వర గురురేకం పరం బ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. బ్రహ్మ విష్ణు మహేశ్వర స్వరూపుండును అద్వితీయ పరబ్రహ్మ స్వరూపుండునగు సద్గురువు కొరకు నమస్కారము. అజ్ఞానతిమిరాంధస్య జ్ఞానాంజనశలాకయా చక్షురోన్మిళితం యేన తస్మై శ్రీ గురవే నమః. తస్మై శ్రీ గురవే నమః. ఏ గురువు చేత అజ్ఞానమనెడు చీకటిచే గుడ్డివాడగు జనుని అటువంటి వాని యొక్క జ్ఞాన చక్షుస్సు పరబ్రహ్మ జ్ఞానం అనేటువంటి కాడుక యొక్క కణికతో తెరవబడుతున్నదో అట్టి సద్గురువు కొరకు నమస్కారము. స్థావరం జంగమం వ్యాప్తం యత్కించిత్ చరాచరం త్వం పదం దర్శితం యేన తస్మై శ్రీ గురవే నమః. తస్మై శ్రీ గురవే నమః. ఏ గురువు చేత అంతటా వ్యాపించి ఉండెడి స్థావర జంగమాత్మకమగు చరాచరాత్మకముతో కూడుకొనిన యుష్మత్ పదార్థమైన జీవస్వరూపము చూపింపబడినదో అట్టి సద్గురువు కొరకు నమస్కారము. అఖండ మండలాకారం వ్యాప్తం యేన చరాచరం తత్పదం దర్శితం యేన తస్మై శ్రీ గురవే నమః. తస్మై శ్రీ గురవే నమః. ఏ పరమాత్మచే సమస్త ప్రపంచము పరిపూర్ణమైన మండల స్వరూపమగునట్లు వ్యాపింపబడి ఉన్నదో అట్టి పరమేశ్వర స్థానమే ఏ గురువు చేత చూపింపబడినదో అట్టి సద్గురువు కొరకు నమస్కారము. చిన్మయం వ్యాపితం సర్వం త్రైలోక్యం సచరాచరం అసిత్వం దర్శితం యేన తస్మై శ్రీ గురవే నమః. తస్మై శ్రీ గురవే నమః. ఏ గురువు చేత జంగమ స్థావరములతో కూడి ఉన్న సమస్త లోకములను వ్యాపింపబడినదై బ్రహ్మ స్వరూపమగు జీవేశ్వరుల యొక్క ఐక్య స్వరూపమగు పరబ్రహ్మ భావము చూపింపబడినదో అట్టి సద్గురువు కొరకు నమస్కారము. నిమిషార్ధార్ధ పాదాద్వై యద్వాక్యాద్వై విలోక్యతే స్వాత్మానం స్థిరమాదత్తే తస్మై శ్రీ గురవే నమః. తస్మై శ్రీ గురవే నమః. జనులు ఏ గురువాక్యము నుండి మిక్కిలి శీఘ్రముగా అనగా ఒక నిమిషము యొక్క సగములో గాని ఇంకా అంతకు తగ్గిన సగము కాలములో గాని స్థిరమైన ఆత్మస్వరూపమును పొందుచున్నారో
అట్టి సద్గురువు కొరకు నమస్కారము. చైతన్యం శాశ్వతం శాంతం వ్యోమాతీతం నిరంజనం నాదబిందు కళాతీతం తస్మై శ్రీ గురవే నమః. తస్మై శ్రీ గురవే నమః. ఏ గురు స్వరూపము నిత్యమును శాశ్వతమును శాంతమును ఆకాశాతీతమును పాపరహితమును ప్రణవధ్వనిని బుద్ధిని బుద్ధి ప్రతిబింబితమైన ఆత్మను ఈ మూడిటిని అతిక్రమించిన ప్రకాశాత్మకమగు పరబ్రహ్మమగుచున్నాదో అట్టి ప్రకాశమానమగు సద్గురు స్వరూపము కొరకు నమస్కారము. నిర్గుణం నిర్మలం శాంతం జంగమం స్థిరమేవ చ వ్యాప్తం ఏన జగత్సర్వం తస్మై శ్రీ గురవే నమః. ఏ పరబ్రహ్మము సమస్త జగత్తును వ్యాపించి నిర్గుణమును నిర్మలమును శాంతమును జంగమ స్థావరాత్మకమును అయి ఉన్నదియో అట్టి పరబ్రహ్మ స్వరూపముకు సద్గురు స్వరూపము కొరకు నమస్కారము. పంపితా త్వంచమే మాతా త్వబంధు త్వంచ దేవత సంసార ప్రీతి భంగాయ తస్మై శ్రీ గురవే నమః. తస్మై శ్రీ గురవే నమః. ఓ స్వామి, తల్లియు తండ్రియు చుట్టమును దైవమును సర్వము నాకు నీవే గనుక కేవల నీచమగు సంసారమునందలి నా ఆశను పోగొట్టుటకు అట్టి సద్గురు స్వరూపుడవైన నీ కొరకు నమస్కారము. యత్సత్వేన జగత్సత్వం యత్ప్రకాశేన భాతి తత్ యదానందేన నందంతి తస్మై శ్రీ గురవే నమః. ఏ పరబ్రహ్మముండుట చేతనే ఈ జగత్తంతయు ఉన్నదో, ఏ పరబ్రహ్మ ప్రకాశము చేతనే జగత్తంతయు వెలుగుతున్నదో, ఏ పరబ్రహ్మము యొక్క ఆనందము చేతనే లోకులందరూ నానందించుచున్నారో అట్టి సద్గురు స్వరూపమైన పరబ్రహ్మము కొరకు నమస్కారము. యస్మిన్ స్థితమిదం సర్వం భాతి యద్భానురూపతః యత్ప్రీత్య ప్రియపుత్రాది తస్మై శ్రీ గురవే నమః. తస్మై శ్రీ గురవే నమః. ఏ పరబ్రహ్మమునందు ఈ సమస్త జగత్తు నుండి పరబ్రహ్మ స్వరూపమైన సూర్యుని వలన ప్రకాశించుచున్నదో, ప్రేమ రూపమైన పుత్రాధికమంతయు ఏ పరబ్రహ్మం యొక్క ప్రేమ చేత కలుగుతున్నదో అటువంటి పరబ్రహ్మ స్వరూపమైన గురువు కొరకు నమస్కారము. ఏన చేత యతాహీదం చిత్తం చేతయతే నరః జాగ్రస్వప్న సుషుప్త్యాది తస్మై శ్రీ గురవే నమః. తస్మై శ్రీ గురవే నమః.
ఈ చిత్తమును చలనాది వ్యాపారములు కలిగి చేతనము గల దానిగా చేయుచున్నయే పరమాత్మచే జనుడు జాగ్రత్త స్వప్న సుషుప్త్యాది సమస్త ప్రపంచమును గూర్చి చలనాది వ్యాపారములు గల వాడుగా చేయబడుతున్నాడో అట్టి పరమాత్మ స్వరూపుడైన సద్గురు కొరకు నమస్కారము. యస్య జ్ఞానమిదం విశ్వము న దృశ్యం భిన్న భేదతః సదైక రూప రూపాయ తస్మై శ్రీ గురవే నమః. ఏ పరమాత్మ సంబంధమగు ఎరుకయే ఈ సమస్త జగత్తునునై ప్రపంచమునందలి వేరువేరు వస్తువుల యొక్క భేదముల వలన తెలిసి తెలియకబడుతున్నదో భేదముల వలన తెలియబడకయున్నదో అటువంటి వాడెల్లప్పుడును అద్వితీయ స్వరూపుడునగు పరమాత్మ స్వరూపుడైన సద్గురువు కొరకు నమస్కారము. యస్య జ్ఞాతం మతం తస్య మతం యస్య నవేదనః అనన్యభావ భావాయ తస్మై శ్రీ గురవే నమః. తస్మై శ్రీ గురవే నమః. పరమాత్మకు జీవేశ్వర స్వరూపముల చేత ప్రకాశించుచు తెలియవచ్చడి ఈ సమస్తము కేవల స్వరూపమే అయి ఉన్నది. అట్టి ఆ పరమాత్మయగు తన యొక్క కేవల స్వరూపము తానే అయి తనకు వేరొకటి లేకపోవుట వలన వేరుగా చూసి తెలుసుకొనుట లేదు. అట్టి అద్వితీయమగు పరమపద స్వరూపమైన ప్రకాశమానుడగు సద్గురువు కొరకు నమస్కారము. యస్మై కారణ రూపాయ కార్యరూపేణ భాతి యత్ కార్యకారణ రూపాయ తస్మై శ్రీ గురవే నమః. తస్మై శ్రీ గురవే నమః. సర్వకారణుడగు భగవంతుని కొరకు కార్యరూపమైన సమస్త ప్రపంచము ప్రకాశించుతున్నది. అది అట్టి కార్యకారణ స్వరూపమైన భగవంతుడగు సద్గురువు కొరకు నమస్కారము. నానారూపమిదం విశ్వం నకేనాప్యస్తి భిన్నతః కార్యకారణ రూపాయ తస్మై శ్రీ గురవే నమః. నానా రూపాత్మకమగు ఈ సమస్త ప్రపంచము ఏ పరమాత్మకు వేరుగాక ఉన్నదియో అట్టి కార్యకారణాత్మకమగు పరమాత్మ అయిన సద్గురువు కొరకు నమస్కారము. జ్ఞానశక్తిం సమారుహ్య తత్వమాలా విభూషిణే ముక్తి ప్రదాత్రే చ తస్మై శ్రీ గురవే నమః. పరమాత్మ స్వరూప జ్ఞాన సామర్థ్యము పొంది పరమాత్మ జ్ఞానమును పూలదండలచే అలంకరింపబడి పరమాత్మ జ్ఞానమును పూలదండలచే అలంకరింపబడి యాశ్రితులకు భోగమోక్షముల రెండింటిని నొసంగెటి ఈ పరమాత్మ స్వరూపుండైన శ్రీ గురువు కొరకు నమస్కారము.
అనేక జన్మ సంప్రాప్త కర్మధర్మ విదాహినే జ్ఞానానల ప్రభావేన తస్మై శ్రీ గురవే నమః. పరబ్రహ్మ జ్ఞానాగ్ని యొక్క సామర్థ్యము చేత ఆశ్రితులకు శిష్యుల యొక్క అనేక జన్మముల యందు పొందబడిన పుణ్య పాప కర్మల యొక్క స్వభావమును భస్మము చేయుచున్నయా సద్గురువు కొరకు నమస్కారము. శోషణం భవ సింధోచ్చ దీపనం చర సంపదా గురు పాదోదకం యస్య తస్మై శ్రీ గురవే నమః. తస్మై శ్రీ గురవే నమః. ఏ గురువు యొక్క పాదోదకము సంసార సముద్రమును ఇంకింపజేయునదిగాను నశ్వరములకు సంపదలను ప్రకాశింపజేయునదిగానగు సున్నదో అట్టి ప్రకాశమానుండగు సద్గురువు కొరకు నా నమస్కారము. నగురోరధికం తత్వం నగురోరధికం తపః తత్వజ్ఞానత్పరం నాస్తి తస్మై శ్రీ గురవే నమః. గురువు కంటే అధికమగు పరమాత్మ స్వరూపమును, గురువు కంటే అధికమగు తపస్సును, పరతత్వ జ్ఞానము కంటే అన్యమైనది లేదు. అట్టి పరమాత్మ స్వరూపమగు సద్గురువు కొరకు నమస్కారం. మన్నాద శ్రీ జగన్నాథో మద్గురు శ్రీ జగద్గురు సాత్మైవ సర్వభూతాత్మా తస్మై శ్రీ గురవే నమః. నా ప్రభువే లోక ప్రభు, నా గురువే లోక గురువు, నా ఆత్మయే సమస్త భూతముల యొక్క ఆత్మస్వరూపము. అట్టి సద్గురు స్వరూపమైన పరమాత్మ కొరకు నమస్కారము. గురురాదీరనాదిచ్చ గురు పరమదైవతం గురుమంత్రం సమో నాస్తి తస్మై శ్రీ గురవే నమః. గురువే సమస్తమునకు మొదటివాడును, తనకు ఆది లేనివాడును, శ్రేష్టమైన దైవమును అగుతున్నాడు. గురుమంత్రమునకు సమానమైనది లేనే లేదు. అట్టి పరమాత్మ స్వరూపమైన సద్గురువు కొరకు నమస్కారం. ఏక ఏవ పరో బంధు విషమే సముపస్థితే గురు సకల ధర్మాత్మా తస్మై శ్రీ గురవే నమః. ఆపత్తు పొందినప్పుడు సర్వధర్మ స్వరూపుడైన శ్రేష్ఠుండగు ఒక్కడైన గురువే బంధువగుచున్నాడు. అట్టి పరమ బంధువైన సద్గురువు కొరకు నమస్కారము. గురు మధ్యే స్థితం విశ్వం విశ్వమధ్యే స్థితో గురు గురుర్విశ్వం సమస్తంతో తస్మై శ్రీ గురవే నమః. ఈ ప్రపంచమంతయు సద్గురువు నందున్నది, సద్గురువు ప్రపంచమునందున్నాడు, ప్రపంచమంతయు సద్గురువేను. అట్టి సర్వ స్వరూపుడైన సద్గురువు కొరకు నమస్కారము.
భావారణ్య ప్రవిష్టస్య దిగ్మోహ భ్రాంత చేతసః ఏన సందర్శితః పంతః తస్మై శ్రీ గురవే నమః. జనన మరణ ప్రవాహ రూపమైన శరీరమును అరణ్యమందు ప్రవేశించి స్వరూప జ్ఞానమును లేకపోవుట చేత చంచలమగు మనస్సు గలవానికి ఎవని చేత సస్వరూప సాక్షాత్కారమనటి జ్ఞాన మార్గము చూపింపబడినదో అట్టి శ్రీ సద్గురు కొరకు నమస్కారము. తాపత్రాయగ్ని తప్తానా మశాంత ప్రాణినాముదే గురురేవ పరా గంగా తస్మై శ్రీ గురవే నమః. జ్వరాది రోగముల వల్లనైనా ఆధ్యాత్మిక తాపమును, సర్ప వృచ్చికాదుల వల్లనైనా ఆది భౌతిక తాపమును, పిడుగు మొదలైన వాని వలన కలిగేటి అది దైవిక తాపమును, ఈ మూడు తాపములనేటి నిప్పు చేత కాల్పబడి నెమ్మది లేని జీవము గల మనుషులకు ఆ బాధలను పోగొట్టి సంతోషమును కలగజేయుటకు సద్గురువే అధికమగు గంగానదిగాను అలాగుచున్నాడు. అట్టి పరమా సంతోష కారణుండైన సద్గురువు కొరకు నమస్కారము. అజ్ఞానేన హినాగ్రస్తః ప్రాణిస్తాస్తు చికిత్సకః విద్యాస్వరూపో భగవాన్ తస్మై శ్రీ గురవే నమః. లోకమునందలి జీవులు అజ్ఞానమను గొప్ప సర్పము చేత మృంగబడి ఉన్నారు. అటుల మింగబడిన జీవులను గూర్చి అజ్ఞాన నాశనం చేసి బాగుపరచడి మహావైద్యుడగుతున్నవాడు జ్ఞాన స్వరూపుడైన భగవంతుడే అగుతున్నాడు. అటువంటి భగవత్ స్వరూపుండైన సద్గురు కొరకు నమస్కారం. ఏతవే జగతామేవా సంసారార్ణవసేతవే ప్రభవే సర్వ విద్యానాం శంభవే గురవే నమః. జగత్తులకు కారణుండును, సంసార సముద్రమునకు వారధియును, సమస్త విద్యలకు జన్మస్థానమును, సుఖ కారణుండైన ఈ ఈశ్వరుండునకు సద్గురువు కొరకు నమస్కారం. ధ్యానమూలం గురోర్మూర్తి పూజామూలం గురోర్పదం మంత్రమూలం గురోర్వాక్యం ముక్తిమూలం గురోర్కృపా. గురువు యొక్క దేహమే ధ్యానమునకు కారణము, గురువు యొక్క పాదమే పూజించుటకు కారణము, గురువు వాక్యమే మంత్రమునకు కారణము, గురు కృపయే మోక్షమునకు కారణము. సప్తసాగర పర్యంత తీర్థస్నాన ఫలంచయేత్ గురోపాదోద బిందోచ్చ సహస్రాంశేన తత్ఫలం. సప్త సముద్రముల వరకుండెటి పుణ్య ఉదకముల యందు స్నానము చేయుట వలననైనా ఫలమేదియో అది గురు పాదోదకము యొక్క బిందువులో 1000వ భాగముతో సమానమగుచున్నది. శివేరుష్టే గురుస్తాత్ర గురౌరుష్టేన కచ్చన
లబ్ధ్వా కులగురుం సమ్యక్ గురుమేవ సమాశ్రయేత్. ఈశ్వరుడు ఆగ్రహించుచుండగా గురువే రక్షించుచుండెడి వాడగుతున్నాడు. గురువు ఆగ్రహించునప్పుడు ఎవడును రక్షించెడివాడు లేడు గనుక కులగురువగు సద్గురువునే పొంది బాగుగా ఆశ్రయించవలయును. మధులుబ్ధో యదా భృంగః పుష్పాత్ పుష్పతరం వ్రజేత్ జ్ఞానలుబ్ధా తదా శిష్యో గురోర్గుర్వంతరం వ్రజేత్. మకరందమున అందాసక్తి గల తుమ్మెద ఒక పుష్పము నుండి వేరొక పుష్పమును ఎట్లు పొందునో ఆ ప్రకారమే స్వస్వరూప జ్ఞానము అందాసక్తి గల శిష్యుడొక స్వల్ప గురువు నుండి వేరొక నిజ గురువును పొందవలయును. వందే గురు పదద్వంద్వం వాగ్మానోతీత గోచరం శ్వేత రక్త ప్రభాభిన్నం శివశక్త్యాత్మకం పరం. వాక్కు మనసులకు గణంబడినిదియును బాటల వర్ణము కలదియును శివశక్తి స్వరూపమునకు శ్రేష్టమైనది సద్గురు పాదద్వంద్వమును గూర్చి నమస్కరించుచున్నాను. గుకారంచ గుణాతీతం రుకారం రూపవర్జితం గుణతీతమరూపంచ గుణతీతమరూపంచ యోదాద్యాస్స గురు స్మృతః. భూవర్ణము నిర్గుణ స్వరూపమును రూవర్ణము కేవల నిరాకారమును గనుక నిర్గుణమును నిరాకారమునకు పరమాత్మ స్వరూపమును ఉపదేశించేది గురువే గురువు అని చెప్పబడుతున్నాడు. అత్రినేత్ర శివ సాక్షః ద్విబాహుచారి స్వయం అచతుర్వదనో బ్రహ్మా శ్రీ గురు కథితః ప్రియే. ఓ పార్వతి, సద్గురువు తాను ప్రత్యక్షముగా 3 కన్నులు లేని ఈశ్వరుడుగాను 2 భుజములు గల విష్ణువుగాను 4 ముఖములు లేని బ్రహ్మగాను చెప్పబడుతున్నాడు. అయం మయాంజలిర్బద్ధో దయాసాగర సిద్ధయే యదనుగ్రహతో జంతు చిత్ర సంసార ముక్తివాక్. ఓ స్వామి, లోకమునందు జీవుండు దేనిని అనుగ్రహించుట వలన ఆశ్చర్యమగు సంసారము నుండి ముక్తిని పొందుతున్నాడు, అట్టి ముక్తి యొక్క ప్రాప్తి కొరకు నా చేత ప్రార్థించబడుతున్నది. శ్రీ గురో పరమం రూపం వివేకం చక్షురగ్రతః మందభాగ్యా న పశ్యంతి అంధసూర్యోదయం యదః. అదృష్టము లేనివాడు సద్గురువు యొక్క శ్రేష్టమైన రూపమును, గురుడివాడు సూర్యోదయమును ఎదురుగా నిలిచి చూడలేదు. కులానాం కులకోటీనాం తారకా సత్ర తక్షణాత్ అతస్థం సద్గురుం జ్ఞాత్వా
త్రికాలమవివాదయేత్. జనుడు సద్గురువును చూచినప్పుడే అనేక కోటి వంశములనుద్ధరించిన వాడగుతున్నాడు. కనుక అటువంటి సద్గురువును తెలుసుకొని త్రికాలముల యందును నమస్కరింపవలయును. శ్రీనాథ చరణదంద్వం యశాంది శివిరాజతే తస్యాంది శివమన్స్కుర్యా తస్యాందిసి నమస్కుర్యా దృక్తియ ప్రతిదినం ప్రియే భక్త్యా ప్రతిదినం ప్రియే. ఓ పార్వతి, సద్గురు పాదయుగలమే దిక్కున ప్రకాశించునో ఆ దిక్కుననే జనుడు ప్రతిదినము భక్తితో నమస్కరించవలయును. శాస్త్రాంగ ప్రణిపాతేన తువన్నిత్యం గురుం భజేత్. భజనాస్థైర్యమాప్నోతి సస్వరూపమయో భవేత్. జనుడు గురువు నెల్లప్పుడూ స్తోత్రము చేయుతూ శాస్త్రాంగ నమస్కారముతో సేవించవలయును. అట్లు సేవించుట వలన ధైర్యమును చలన రహితమును పొంది ఆత్మస్వరూపుడగుతున్నాడు. దోర్భ్యాం పాద్భ్యాం చ జానుభ్యాం మురసా శిరసా దృశా మనసా వచసా నాచేతి ప్రణమోష్టాంగ ఉచ్యతే. భుజములు, పాదములు, మోకాళ్ళు, వక్షస్థలము, శిరస్సు, చూపు, మనస్సు, వాక్కు ఈ 8 చేయబడిన నమస్కారము శాస్త్రాంగమును నమస్కారమని చెప్పబడుతున్నది. తస్యై దిశే సతతమంజలిరేష నిత్యం ప్రక్షిప్యతాముకరై తైర్మధురై ప్రసూనై జాగర్తి యత్ర భగవాన్ గురుచక్రవర్తి విశ్వస్థితి ప్రళయ నాటక నిత్య సాక్షి. జగత్తు యొక్క స్థితి ప్రళయములనేడు నాటకములకు సాక్షి అయిన పూజ్యుడగు సద్గురువే ఏ దిక్కున ప్రకాశించునో ఆ దిక్కు కొరకు ఎల్లప్పుడును మనోహరములకు తుమ్మెద ధ్వనులతో కూడుకొనిన పుష్పాంజలులు జల్లవలయును. అవ్యస్తై కిము దీర్ఘకాల విమలై వ్యాధి ప్రధైర్దుఃఖ దుష్కరై ప్రాణాయామశతైరనేక కరణై దుఃఖాత్మకై దుర్జయై యస్మిన్నభ్యుదితే వినశ్యతి బలి వాయు స్వయం తక్షణాత్ ప్రాప్తం తత్సహజ స్వభావమనిశం సేవేతమేకం గురుం. అభ్యసింపబడునవియు రోగప్రదములను కఠినములను ప్రాణాయామములతోనూ ఇంకా ఇతర సాధనములతో ఏమి ప్రయోజనము? ఏ స్వరూపము కలుగుతుండగా బలవత్తరమైన వాయువునంతటా తానప్పుడే
బలవంతరమైన వాయువు తనంతట తానప్పుడే అడుగును. అట్టి స్వరూపమును పొందుటకు సహజమైన ప్రకృతి గల అద్వితీయుడగు సద్గురువును ఎల్లప్పుడూ సేవించవలయును. జ్ఞానం వినా ముక్తి పదం లభ్యతే గురు భక్తితః. గురో సామాన్యతో నాన్యాత్ సాధనం గురుమార్గిణ. మోక్షస్థానము జ్ఞానము లేకుండానే గురుభక్తి వలన పొందబడుతున్నది కనుక సద్గురువు మార్గము గల వారలకు సామాన్యముగా గురువు కంటే వేరైన ఉపాయము లేనే లేదు. యస్మాత్ పరతరం నాస్తి నేతి నేతి వై శృతి. మనసా వచసా చైవ సత్యమారాధయేత్ గురుం. సత్యమారాధయేత్ గురుం. నేతి నేతి అను శృతి ఏ గురు స్వరూపము కంటే అధికమైనది ఏదని చెప్పునో అట్టి సత్యమగు గురు స్వరూపమును వాకు మనసులతో పూజింపవలయును. గురో కృప ప్రసాదేన బ్రహ్మా విష్ణు మహేశ్వర సామర్థ్యమగమ సర్వే కేవలం గురు సేవయా. బ్రహ్మ విష్ణు మహేశ్వరులు మొదలైన వారందరూ గురుకృపను పొందుట చేతను మిక్కిలిగా గురు సేవ చేయుట చేతను అట్టి సామర్థ్యమును పొందిరి. దేవ కిన్నర గంధర్వ పితృయక్షాస్తు తుంబురు మునయోపి న జానంతి గురు శుశ్రూషణే విధిం. దేవ కిన్నర గంధర్వులను పితృదేవతలను యక్షులను ఋషులను వీరెవరునూ గురు శుశ్రూషణ విధిని తెలిసిన వారు కారు. మహాంకార గర్వేనా తపో విద్య బలేన చ భ్రమంతి చాస్మి సంసారే ఘటీయంతం యదా పునః. జనులు గొప్ప అహంకారము చేతను తపో విద్యల యొక్క బలము చేతను ఈ దేహం అనేది సంసారమునందు జనన మరణములతో తిరిగి తిరిగి నీటి యొక్క రాకపోకలతో బావి అందలి గిలకవలని భ్రమ జనన మరణములను పొందుతున్నారు. సముక్తాగణ గంధర్వ పితృయక్షాస్తు చారణ ఋషయా సిద్ధ దేవాద్య గురుసేవ పరాగ్ముఖ. ప్రమద గణములు గంధర్వులు మొదలైన వారందరూ గురు సేవయందు విముఖులై ముక్తిని పొందుటలేదు. इति श्रीस्कांद पुराणे उत्तराखंडे उमामहेश्वर संवादे श्री गुरु गीतायां श्री गुरु प्रभाव वर्णनम
నామా ద్వితీయోऽధ్యాయः ఆ ఇది శ్రీ స్కాంద పురాణ ఉత్తరాఖండమునందలి ఉమామహేశ్వర సంవాదమునందు గురు ప్రభావ వర్ణనమును శ్రీమద్భాగవత కృష్ణదేశిక ప్రభుస్వాముల వారి ప్రియ శిష్యుడైన పీలికాన శంకర్రావు గారిచే తాత్పర్యంతో రచింపబడిన ద్వితీయ అధ్యాయం సమాప్తం. మంగళం శ్రీ గురుదేవాయ మహనీయ గుణాత్మనే సర్వలోక శరణ్యాయ సాధురూపాయ మంగళం. శ్రీ సదా సద్గుణానంద సద్గురుదేవాయ మంగళం. ఆ